హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ కర్రీని ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. అంత రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ కోసం నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేట్ కోసమని నేను రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను. ఇందులోనే కాస్తంత పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చూడండి నేను ఎంత వేసుకున్నానో. అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా వేసుకుందాము. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుందాము. ఇది స్పైసెస్ అండి, ఆల్ స్పైసెస్ కలిపి కచ్చపచ్చగా దంచి వేసాను. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాస్తంత నిమ్మరసం వేసుకొని అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీని తాలింపు వేసుకుందాం. అందుకోసం ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని కాస్త వేగనివ్వాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని దీంట్లో వేసుకుందాము. ఈ చికెన్ అంతటిని వేసేసుకొని అలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా చేయాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్లో ఒక బాగా పండిన టమాటాను తీసుకుందాం. దీన్ని గుజ్జులాగా పట్టుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. మీకు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మూత తీసి చూద్దాము. చూడండి కాస్తంత మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మరి కాస్తంత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇలా మళ్ళా వేయడం వల్ల గ్రేవీకి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఫస్ట్ పీసెస్కి పెట్టుకున్నాం కదా, అది పీసెస్కి టేస్ట్ వస్తుంది. ఇలా కర్రీలో వేసుకోవడం వల్ల మొత్తం కర్రీకి కూడా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇందులో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో టమాటో పేస్ట్ అది వేసుకుందాం. ఈ చికెన్ అనేది టమాటో పేస్ట్లో కాస్తంత ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇంట్లో టమాటో పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు టమాటోలో ఈ చికెన్ అనేది మగ్గనిద్దాం. ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోండి. మీరు మ్యారినేట్ చేసుకున్న కారం ఉంది కదా, అది సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి టేస్ట్ చూసి సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఒకసారి చూడండి, సరిపోకపోతే అది కూడా ఈ టైంలో వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా, కాస్తంత చికెన్ మసాలా, మళ్ళీ మనం ఏదైతే కచ్చపచ్చగా దంచుకున్న మసాలా ఉందో ఆ మసాలా కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని కాసేపు మగ్గనిద్దాము. అంతే, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.